ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కన్యరాశి వారి జీవితంలో ఏప్రిల్ 30 తర్వాత నుండి జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ కన్యరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాశిచక్రంలో కన్యరాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే ఈ కన్యరాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వారు మీద ఎక్కువగా ఈ సూర్య భగవానుడి యొక్క ప్రభావం అనేది ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఈ సూర్య భగవాను కారణంగా ముఖ్యంగా ప్రవర్తన విషయంలో ఈ కన్యరాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు. సమస్యల్ని సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద కూడా ఆధారపడరని చెప్పుకోవచ్చు. ఈ కన్యరాశి వారు వీరికి వీరుగానే సొంతంగా పైకి వస్తారు. అంటే వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ కన్యరాశి వారు ఇష్టపడతారని చెప్పుకోవాలి. ఇక ఈ కన్యరాశిలో జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు. అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పేసి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఈ సమయానికి ఈ మాట మాట్లాడకూడదు అని మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే అది నోట్లో దాచుకోలేక వచ్చేస్తూ ఉంటాయి. ఆ విషయం గురించే ప్రస్తావిస్తారు. అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరి చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అది వీళ్ళు కావాలని మాత్రం చేయరు. దానంతట అదే నిజాల రూపంలో అనేది వచ్చేస్తూ ఉంటాయి. ఆ విషయం ఎంత దాచాలి అనుకున్నా ఆ సమయానికి ఆ మ్యాటర్ తగ్గట్టు ఆ విషయం అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది ఈ రాశి వాళ్ళ తప్పు కాదు. అలాగే ఈ రాశివారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండడం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యానికి సమయపాలన ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఈ రాశి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి రెండూ కూడా ఉంటాయి. రెండూ కూడా సమానంగానే ఉంటాయి. వీరు వీరి జాతకాన్ని చాలా ఎత్తుగా, జీవితాన్ని చాలా ఎత్తుగా చూస్తారు. అంటే ఉన్నతమైన స్థితిలో చూస్తారు. ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా వీరు చూస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి వెంటనే వీరు రిలీఫ్ పొందుతారు. ఎందుకంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి కావాల్సినటువంటి సామర్థ్యం వీరికి ఉందన్నమాట. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి. ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుందన్నమాట. అలాగే ఈ రాశివారు ఎంతో నేర్పరితో ఉంటారు. ఈ రాశి వారికి మానవత్వంపై, మంచితనంపై ఎనలేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన వ్యక్తుల్ని కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు, వాళ్ళని వీళ్ళు కష్టాల ఊబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశివారు. అంతటి మంచి గుణం కలవారు ఈ రాశివారు అన్నమాట. అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని సహాయం చేసేస్తూ ఉంటారు. పక్క వాళ్ళది కూడా వీళ్ళే భుజం మీద వేసేసుకొని సహాయం చేస్తారు. అయితే దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చాలా తేలిగ్గా మోసం చేస్తారు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అని అనుకుంటారు. కానీ ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారమని గట్టి నమ్మకంతో ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలని తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిపిస్తారు. ఈ రాశివారి జాతకులు తమ నమ్మినటువంటి విషయాలను ఇతరులకు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు. వీరు అనుకున్నవి వీరు చేయడానికి ముందుకు వెళ్తారు. ఈ రాశి వారి యొక్క అంచనాలు 100% నిజమవుతాయని చెప్పుకోవచ్చు. వీరు అనుకున్నది ఖచ్చితంగా వారి మీద వాళ్ళు నమ్మకం పెట్టుకొని చేసుకుంటున్నారు కాబట్టి అది ఖచ్చితంగా జరుగు తీరుతాయి. లౌక్యం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. ఎవరితోనైనా ఇట్లే కలిసిపోతారు. ఎవరినైనా సరే ఇట్లే కలిపేసుకుంటూ ఉంటారు. అలాగే కలిపేసుకుంటారు కదా అంటే వారికి నచ్చినట్టు ఉంటేనే, అదే వారికి వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఒక్కసారి వారిని వద్దు అనుకున్నారంటే మాత్రం
వాళ్ళ మొహం కూడా చూడరనమాట. అంతటి కోపిష్టి వాళ్ళు ఈ కన్యరాశి వాళ్ళు. అలాగే ఈ కన్యరాశి వాళ్ళు భోజన ప్రియులు. భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఆస్వాదిస్తూ ఆ భోజనాన్ని చేస్తారు. అలా అని ఎక్కువగా లావు కూడా వచ్చేరనమాట. కానీ ఎంత ఇష్టంగా తింటారు కాబట్టి లావు కూడా రారనమాట. కానీ వీళ్ళతోటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ జోలికి వచ్చారంటే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టరు. అలాగే వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు. ఎవరైనా వచ్చారంటే మాత్రం వాళ్ళని మాత్రం వదిలిపెట్టరు. అలాగే ఈ రాశివారు ఎవరైనా ఇట్టాగే కలిసిపోతూ ఉంటారు. ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం వీరికి బాగా తెలుసు. అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలుసనమాట. ఈ రాశివారు ఎక్కువగా మనుషుల్ని ఆకర్షించే విధంగా మాట్లాడుతుంటారు. వారి మాట తీరు అంత అందంగా ఉంటుంది. డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం ఇలాంటి విషయాలను వారి దృష్టిలో పెద్దగా విలువైనవి కావు. కానీ ప్రచారకాంక్ష అన్న, కీర్తిదాహం అన్న వీరికి చాలా అంటే చాలా ఇష్టం. ఈ రాశి వారికి కుజ, రాహు, గురు మహర్దశలు బాగా యోగిస్తాయి. ఈ రాశివారు ప్రతి ఒక్కరిని కూడా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశివారు అదేవిధంగా సరైన సమయం కనిపిస్తుంది. మార్చి నుంచి ఏప్రిల్ వరకు వీరికంతా కూడా మంచే జరిగింది. రేపు ఏప్రిల్ నుంచి కూడా జూన్ వరకు కూడా అంతా బాగుంది. అవును, మరో 2 రోజుల్లో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు చెందబోతుంది. ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు. మీ జీవిత భాగస్వామి వల్ల జాక్పాట్ అనేది తగలబోతుంది. అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం. ఇది అక్షరాల నిజం. ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి నుంచి మీకెక్కడి నుంచో రాబోయే ఆస్తి మొత్తం కూడా రాబోతుంది. వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టు మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్లానే పోతుంది. అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది. అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కల ఫలిస్తుంది. ఇబ్బందులతో పాటుగా ఆనందం, శాంతి కూడా ఉంటాయి. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. ఒక్క మాట అండి, జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి లభిస్తుంది, ఇదంతా వస్తుంది అని మీరు సంతోషపడిపోతున్నారు. కానీ ఒక జీవిత భాగస్వామి మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన తర్వాత ఆస్తి వచ్చినా రాకపోయినా ఆమె కంటికి కన్నీరు రాకుండా మీరు చూసుకోవాలి. ఎప్పుడైతే జీవిత భాగస్వామి కంటి నుండి కన్నీరు రాకుండా ఉంటుందో అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది ఖచ్చితంగా ప్రవేశిస్తుంది. ఆ ఇంటి లక్ష్మీదేవి ప్రవేశించాలి అంటే జీవిత భాగస్వామి ఎప్పుడూ కూడా కలకలలాడుతూ నవ్వుతూ ఉండాలి. ఒక మగవాడికి మాత్రమే చెప్పట్లేదండి, ఆడవారికి కూడా చెప్తున్నాను. ఇంట్లో ఎప్పుడూ కూడా చిరాగ్గా లేకుండా ఇంట్లో ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండండి. కుదిరితే వారానికి ఒక్కసారి 2 సార్లైనా పూజ చేసుకుంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది వస్తుంది. అందువలన ఈ జీవిత భాగస్వామి అనేది ఇంట్లో ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి అనేది దానంతట అదే అనేది వస్తుంది. దానికి తగ్గట్టు మనం కూడా కొంచెం కష్టం అనేది చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. ఇల్లుని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి అనేది మన ఇంటికి వస్తుంది. అలాగే ఎప్పుడైతే మన ఆడవాళ్ళు ఇంటిని, ఇల్లాలని, ఇంట్లో మగవాడిని జాగ్రత్తగా చూసుకొని మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకి ఆనందం, సంతోషం అనేది కలుగుతుంది. అలాగే వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తుదితర నిర్ణయాలు డిమాండ్ బాగా పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే మీరు ఎప్పుడు వినలేని మాట కూడా వింటారు. శుభవార్తలు వినడం జరుగుతుంది. కొన్ని ఊహించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడాల్సిన సమయం కూడా వచ్చేసింది. అంటే కొద్దిపాటి ప్రయత్నంలో పెళ్లి సంబంధం కూడా నిశ్చయం అవుతుంది. విదేశీ సంబంధాలకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటివన్నీ కూడా ఇప్పుడు కుదిరే సమయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రాశి వారు ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు. లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది. మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడని డబ్బును కూడా మీరు చూడబోతున్నారు. ఇదంతా కూడా ఈ ధనాన్ని అంతా కూడా మీకు ఎలా వస్తుంది అంటే మాత్రం మీ జీవిత భాగస్వామి లక్ కారణంగానే.
అలా డబ్బు వస్తుంది కదా అనేసి ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టేసుకుంటూ పోతే ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. డబ్బు ఉంది కదా అని విచ్చలుగా వాడితే మాత్రం అది వచ్చిన వెంటనే వెళ్ళిపోతుంది. అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి, జాతక రీత్యా మరియు దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి ఈ రాశి వారికి ఇప్పుడు మేము చెప్పబోయే కొన్ని పరిహారాలను పాటించడం వల్ల మీ జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3, 2, 6 మరియు వీరికి సోమవారం, ఆదివారం, శనివారం అనేది బాగా కలిసి వస్తాయి. ఈ రోజుల్లో కనుక మీరు తలపెట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకం అనేది ఉండదు. మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు సమయాన్ని చూసుకొని ఆ మంచి రోజు చూసుకొని కేటాయిస్తే సరిపోతుంది. అలాగే బుధ, గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టుకోవడం మంచిది. దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారికి వ్యక్తులకి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు బాగా యోగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. కానీ శని ప్రభావం వల్ల మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు. కుదిరితే మీరు శివాలయానికి వెళ్ళి శివార్చన చేయించుకోండి, అభిషేకం చేయించుకోండి, మీకు మంచే జరుగుతుంది. అలాగే మీకు కుదిరితే మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఆ రోజున మీరు గుడికి వెళ్ళి నమస్కారం మంచిగా చేసుకుంటే అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని, మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఆ పని స్టార్ట్ చేశారు అంటే మాత్రం అన్ని పనులు విజయాలు సాధిస్తారు. అలాగే ఈ మే 1 తర్వాత నుంచి కూడా మీకు అంతా కూడా మంచి జరగబోతుంది. ఈ రాశి వారికి ఎలాంటి మార్పులు రాబోతున్నాయని, అలాగే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి, ఇలా ఎన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.